శ్రీమతే రామానుజాయ నమః. కైంకర్యంలో 4 రకమైన సంబంధాల గురించి చెప్తున్నారు శాస్త్రంలో. మొదటి విషయం సన్నిధి, ఇంకొక విషయం అన్వయం, మూడో విషయం కార్యం, ఇంకొకటి ఖ్యాతి అని పేరు చెప్తున్నారు. సన్నిధి అంటే మంచి కార్యాలు జరగాలి, కానీ జరుగుతున్న మంచి కార్యాలు నేను ఉండి చూడాలి, నా ముందు నా సమక్షంలో జరగాలి, అది చూసే భాగ్యం కావాలి అని ప్రార్థన చేసేది సన్నిధి అని పేరు. అన్వయం అనేది అది ఎవరో చేయకూడదు, నేను కేవలం చూస్తున్న ఒక వీక్షకుడు లాగా ఉండకూడదు, నేనే చేయాలి, కర్తగా ఉండాలి, నాకు ఒక అన్వయం ఉండాలి. సమన్వయం అందరు చేరి చేయటం, అన్వయం అనేది నేను చేయటం, అభ్యన్వయం నేను మాత్రమే చేస్తాను, నేను ప్రముఖంగా ఉండి చేస్తాను, అందరు చేరి చేస్తాం. ఏదో ఒక అన్వయం కావాలి, ఏదో వచ్చారు చూసారు ఉండకూడదు, నేను చేయాలి అని ఉండేది ఒక సాత్విక అహంకారం అని పేరు. ఒక అహంకారం కానీ సాత్వికం భగవత్ విషయంలో వస్తుంది కాబట్టి అది అహంకారం సాత్వికం ఉంటుంది. ఇది అన్వయం. ఇంకొకటి కార్యం. స్వామివారి సన్నిధిలో ఇది వచ్చి అనురూపం, అననురూపం అని చెప్పారు. పెద్దలు వస్తున్నారంటే ఒక ఆసనం ఉంటుంది, అది చాలా ఇదిగా ఉంటుంది, చాలా జీర్ణమై చాలా చూడటానికే చాలా శిథిలంగా ఉంటుంది, ఘోరంగా. పెద్దలు వచ్చినప్పుడు ఈ ఆసనంలో వారు ఉండకూడదు, చాలా పెద్దలు అని చెప్పి అది తీసేస్తాం. అలాగనే భగవంతుని యొక్క సన్నిధిలో అననురూపమైన పదార్థాలు ఉండకూడదు. అననురూపమైన పదార్థాలు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనుష్యుడు చాలా పెద్ద జీవరాశి, ఎంత పెద్ద జీవరాశి, ఎంత బుద్ధిమంతుడు, కానీ వానికి తింటున్న ఆహారం అని తినేసి వాడిని శిథిలంగా చేసేది, సన్నంగా చేసే ఒక జీవరాశి ఉంటుంది కడుపులో. అది ఎంత పెద్దది, మనుష్యుడు ఎంత పెద్దదిగా ఉంటున్నాడు, ఇంత పెద్దది, చాలా పొడుగుగా చాలా బలిష్టంగా ఉంటున్నాడు. వాడు తినే ఆహారం అన్నీ తినేసి వాని శిథిలంగా భిన్నంగా చేస్తున్న జీవరాశి ఇంతదో ఉంటుంది. కుక్షికీడ అని పేరు దానికి. ఈ కుక్షికీడ ఎంత పెద్దది, మానవుడు ఎంత పెద్దవాడు, కానీ ఏం చేస్తుంది, లోపల కూర్చొని మనకు తీస్తున్న రసాలన్నీ తింటూ మనుష్యుడు వారి రక్తానికి, వారి మేధ, అస్థి, ఇటువంటి ఉంటున్న శరీర రసములు, శరీరంలో ఉంటున్న స్థిరమైన అంగములు, దానిలో శక్తి సంచారం లేకుండా చేసి వారిని చాలా బలహీనంగా చేస్తుంది. అలాగనే ఒక దేవాలయంలో ఎంత బలిష్టమైన దేవాలయం ఉంటే కూడా ఆ దేవాలయానికి కుక్షికీడ ఉంటుంది. మీరు పైన మాకు తీర్థం ఇచ్చారు కదా, ఎవరి సిల్వర్ వర్తనాలు, పెద్ద కుక్షికీడం, మీరు ఎన్ని పూజ పునస్కారాలు చేస్తే కూడా అన్నీ తినేస్తుంది. అట్లా చాలా కుక్షికీడలు ఉంటున్నాయి దేవాలయంలో, చూడాలి. ఏది చెప్తున్నారంటే, నల జలం, కూప నుంచి మంచి భూ సంబంధంతో నీళ్ళు రావాలి. ఆ భూ సంబంధంతో నీళ్ళు రాకుండా అయస్సంబంధంతో, ఈ నళం చెప్తున్నారు కదా, నళమని పెట్టడానికి కొళాయి, దాని ద్వారా వస్తున్న నీరు కుక్షికీడ. కాష్టము ద్వారా అగ్ని జ్వలించి రావాలి, మంత్రపూర్వకంగా. పాకశాల అని పేరు దానికి, అనుయాగం అని పేరు ఇచ్చారు వంటగదిలో, అట్లా రావాలి. మీరు వాతానుకూలంగా గ్యాస్ అంటున్నారు, వాతానుకూలం, ఉష్ణానుకూలం అంటున్నారు, స్టీమ్ అంటున్నారు, అట్లా చేస్తే అది ఒక కుక్షికీడ. ఏమిటవుతుంది కదా. మూడవ విషయం అలోకమని ఉంటుంది, లోకమని ఉంటుంది. లోకం అనేది స్వర్ణం, రజతం, ఇత్తడి, తామ్రం, ఇటువంటి లోకాలన్నీ అనుకూలం. అననుకూలమైనది వచ్చి అల్యూమినియం, తర్వాత ఈ స్టెయిన్లెస్ స్టీలు, ఐరన్, ఇటువంటి విషయాలన్నీ, ప్లాస్టిక్, డిస్పోజబుల్ కప్పు, దాన్ని పానకమిస్తున్నారు. మీరు చేతిలో ఇవ్వాలి, కొంచెంగా ఇవ్వాలి, లేకపోతే వారు తాగేసి ఇచ్చేస్తారు, మళ్ళీ శుద్ధి చేసి పెట్టుకోవచ్చు గోమయంలో. ప్రజోపయోగంగా దానికి ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు. దాంట్లో 3 రకంగా పెట్టుకుంటారు. భగవద్ ఉపయోగం అనేది దివ్యపాత్రములు, ఆశ్రిత, వైదిక, వైష్ణవ, అర్చక, స్థానిక, సంబంధిత పాత్రాలని ఉంటుంది. దానికి ఉత్పాత్ర, ఉత్తర పాత్ర, ఉత్తమ పాత్రం అని పేరు. సేవార్థులకి అంచే ఇచ్చే పాత్రం ఉత్పాత్రం అని పేరు. అది కూడా మంచిగా ఉండాలి, శుభ్రంగా చేయాలి. స్థానికులు, ఆచార్యులు, యాజ్ఞికులు, అర్చకులు, దీక్షితులు, వారికి ఇచ్చేది ఉత్తర పాత్రం అని పేరు. భగవంతునికి ఉపయోగించే పాత్రలు ఉత్తమ పాత్రాలని పేరు. దీంట్లో వచ్చి అననురూపమైన ఉలోహాలు వస్తే అది కూడా ఒక కుక్షికీడ. మీరు ఎంత పిల్లలకు తల్లిదండ్రులు ఏమేమో రకరకమైన రసాయనాలు పుష్టి కోసం, తుష్టి కోసం, ఎష్టి కోసం అని, ఎష్టి అయిన మహాపుష్టి, పుష్కరిణీయమని చెప్పినట్టు అన్ని వారు ఇస్తారు డబ్బులు ఖర్చు పెట్టి. అదన్నీ ఎవరికి పుష్టి అవుతుంది, కుక్షికీడకు పుష్టి అవుతుందే కానీ వీరికి పుష్టి కాలేదు, ఎందుకంటే అక్కడ కూర్చొని తింటుంది. అట్లా చాలా మనకు విపరీతంగా ఉంటున్నాయి. ముఖ్యమైన విషయం, అననురూపమైన విషయం అంటే, ఇప్పుడు అర్చకులు ఉంటున్నారు. అర్చకులు కూడా చాలా మందిలో ఇప్పుడు సర్వమంగళ మాంగళ్య అని మంత్రం లక్ష్మీ సన్నదిలో చెప్పారు, చాలా క్షేత్రంలో చెప్తున్నారు. అది వచ్చి గౌరీ గురించినది. దాని ఏదో ఒక మార్పు పెట్టి వీరు
నారాయణి అని చెప్తే నారాయణ పత్ని అని ఒక అర్థం తీసుకుని వస్తారు. నారాయణ పరివార దేవతకు నారాయణి అని పేరు. నారాయణి వైష్ణవి అనేది లక్ష్మీ సహస్రనామంలో, లక్ష్మీ దివ్యనామంలో సంబంధం లేదు. సాక్షాత్ నారాయణ శబ్దం ఎవరికి అవుతుంది? నారాయణ పరివారంలో ఉంటున్న అసంఖ్యాత దేవతల్లో 2 రకమైన దేవతలు ఉంటున్నారు. నిత్య విభూతి దేవతలు, లీలా విభూతి దేవతలు. నిత్య విభూతిలో ఉంటున్న దేవతలు అష్టలక్ష్మి పరివారాలని, లీలా విభూతిలో ఉంటున్న క్షీరాబ్ది కింతలో ఉంటున్న కార్మిక దేవతలు వైష్ణవి, శాంభవి, కౌమారి, దుర్గా, విష్ణుదుర్గా అంటున్నారు. వారంతరం ఇక్కడ లీలా విభూతిలో ఉంటున్న సామాన్య క్షుద్ర దేవతలు. అది వచ్చి పరిచర దేవతలు, ఇది వచ్చి పరివార దేవతలు. పరిచర్య చేస్తున్న దేవతలు వైకుంఠంలో ఉంటున్నాయి. ఇటువంటి దేవతలన్నీ లీలావిధిలో ఉంటున్నాయి. అది ఒక క్షుద్ర దేవత, పరివార దేవత. ఆ దేవాలయానికి సంబంధం ఉంటుంది. కానీ ఇక్కడ దానికి త్రయంబకే, గౌరీ, నారాయణి ఈ పదాలు మనకు సంబంధం లేదు. లక్ష్మికి సంబంధం లేకుండా అది వాడుతున్నారు. లక్ష్మీ అష్టోత్తరంలో భువనేశ్వరి అయిన మహాకాళి అయిన బ్రహ్మ విష్ణు శివాత్మిక ఆయన ఉంటుంది. ఆ పదాలన్నీ దానికి ఉంటే వ్యుత్పత్తి సంబంధంతో సాక్షాత్ లక్ష్మీ వాచకాలు. దానికి వ్యుత్పత్తి ద్వారా నిర్వహించారు. కాళి అని చెప్పేది అమ్మవారికి ఒక పేరు. ఏ పేరు అంటే భక్తులు చేస్తున్న అనాది విధమైన పాపాలు, వారికి ఉంటున్న దుస్థితి చూసి అట్లనే ఆయనకు మనసు ఇదైపోతుంది. మనకే తెలుసు. ఎవరైనా ఏదైనా ఒక అసందర్భమైన విషయం వింటే ఏం చెప్తున్నాము? తల చుట్టుతుంది, అన్ని చీకటిగా కనపడుతుంది అని చెప్తున్నాము. ఈ అమ్మవారు ఏం చేస్తున్నారంటే, కాళి అంటే ఈ నల్లని వర్ణానికి, నలుపు వర్ణానికి కాళి అని పేరు. నిప్పులో 7 వర్ణాలు ఉన్నాయి. 7 వర్ణాలు నిప్పు చూస్తే మీకు తెలుసు. కాళీ, కరాళీ చ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచీచ దేవి లేలాయమాన ఇది సప్త జిహ్వా అన్నారు. ఈ 7 వర్ణాలు నిప్పులో ఉంటున్నాయి. దాంట్లో నలుపు వర్ణంగా ఉంటుంది దానికి కాళి అని పేరు. ఈ అమ్మకి ఎందుకు కాళి అని పేరు తెలుసు కదా? భగవంతుడు రక్షించడానికి వస్తున్నప్పుడు వానికి ముందు కనపడేది ఎవరు? ఇప్పుడు మీరు హిందీలో రాస్తారు. తమిళనాడులో ఏం చేశారంటే, హిందీ మాకు వద్దని చెప్పి పెద్ద పోరాటాలు, ఆర్పాటాలు చేశారు. అప్పుడు ఏం చేశారు తెలుసు కదా? ఆ హిందీ అక్షరాలు ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడ నలుపు వర్ణం కొట్టేస్తారు ఈ తారని పెట్టి. ఏది మనకు కనపడకూడదో అది ఏం చేస్తారు? కొడతారు. అట్లనే మనం చేసిన జన్మాంతర పాపాలు, మనకుంటున్న దుస్థితులు, దుర్బుద్ధులు అని చాలా మన దగ్గర విషయాలు భగవంతుని ముందు వచ్చినప్పుడు కనపడుతున్నాయి. అటువంటి విషయాలు భగవంతునికి తెలియకుండా భద్రంగా మనకు క్షేమకరంగా కాళీ కృష్ణవర్ణం ఆరోపయతి భక్త రక్షణార్థం భద్రార్థం ఆత్మనః ఉజ్జీవనార్థం చ భద్రకాళీ శబ్దేన మహాలక్ష్మి అభిధీయతే అని వ్యుత్పత్తి. దానికి కాళీ అనేది నలుపు వర్ణం చేసేవారికి కాళీ అని పేరు. ఎక్కడ చేస్తుంది? మన ఆశ్రిత దోషాలు, ఆశ్రిత దగ్గర ఉంటున్న దుర్గుణాలు, వారి దగ్గర ఉంటున్న అవగతులు చూసి ఇది భగవంతునికి తెలియచేయకుండా, భగవంతునికి ఇది ముందు చూస్తే అదే కనపడుతున్నాయి. వీడు ఏం పూజ చేస్తాడు, ఏం మనకు సమర్పించాడు, వీడు ఇస్తున్న 2 అరటి పండు తెంకాయ భగవంతునికి కనపడదు. ఎన్ని అరటి పండ్లు సమాజం నుంచి ఇతడు తిన్నాడు అని అదే ఆయన కనపడుతుంది. మనకు 2 అరటి పండ్లు ఇచ్చాడు, కానీ సమాజంలో ఎంత మనుషుల దగ్గర డబ్బులు తిన్నాడో అదే మనకు కనపడుతుంది. ఇదన్నీ చేయకుండా అట్లా చేసిన వాడు ఏదో ఒక వ్యాజ్యానికైనా లోపల వచ్చినాడు కదా అని ఆకర్షంగా పెట్టి వానికి మతి మార్పిచ్చి వానికి క్షేమం చేయండి అని చెప్పి ఆ భద్రం చేసేవాళ్ళు భద్రకాళి పేరు. అందువల్ల సర్వమంగళ మాంగళ్య అని చెప్పేది అది ఒక కుక్షికీట. కుక్షికీట అనేది ఏమి? భగవంతునికి ఉంటున్న ఐకాంత్యం ఉంటుంది. భగవంతుడు లక్ష్మి ఆగమం అని ఒక పద్ధతి ఉంటుంది. అంతరం ఉంటున్నారు. ఒక దేవాలయంలో అడిగినారు, ఎందుకు అంతరం ఉన్నారు కదా దేవాలయంలో, భగవంతుడు అంతరికి సమానం కదా? భగవంతుడు అంతరికి సమానమే, కానీ ఆ సర్వసమానమైన భగవత్ శక్తిని మనం ప్రతిష్ఠ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ భగవంతుడు ఆస్తికుడు, నాస్తికుడు, వేరే వేరే జాతి వాళ్ళు, వేరే వేరే పద్ధతి వారు అందరికీ సమానం. కానీ అందరికీ వారు అనుగ్రహం చేయడానికి ఒక పద్ధతి ఆరాధన చేయాలి. అర్థమవుతుంది కదా? దేవాలయానికి ఆరాధన పద్ధతి ఒకటి, కానీ ఆరాధ్యుడైన భగవంతుడు అన్ని పద్ధతి వారికి అనుగ్రహం చేస్తున్నాడు. కానీ వారికి ఒకే పద్ధతిలో ఆరాధన చేస్తే కానీ ఆయన వేరే చేయడు. అట్లా ఒక రహస్యం ఉంటుంది, పద్ధతి రహస్యం అని పేరు. ఆ పద్ధతి అది విరోధంగా చేస్తే అది ఒక కుక్షిగీడు అయిపోతుంది. దేవతాంతర మంత్రాలు చెప్పటం, సంబంధం లేకుండా మంత్రాలు చెప్పటం, నూతనమైన మంత్రాలు చెప్పటం. వైష్ణవులకు స్ఫటికమాల కూడా కుక్షికీట. ఎందుకంటే శాక్త ఉపాసకులు వేసేది వైష్ణవ దీంట్లో. హయగ్రీవుడికి స్ఫటికమాలాధరాయణం అని ఉంటుంది, వాగ్దేవికి స్ఫటికమాలాధరాయణ ఉంటుంది. వారి స్ఫటికమాల వారు పెట్టుకున్నారు. హయగ్రీవ స్వామి దగ్గర స్ఫటికం ఉంటుంది, కానీ ఆ స్ఫటికం గణనార్థమే కానీ ధరణార్థం కాదని శాస్త్రం. వైష్ణవ సమయాచార సిద్ధాంతంలో గణనార్థంగా స్ఫటికం చేయొచ్చు. ఎవరు? వాగ్దేవితి మరి వాచస్పతి ఉపాసన, హయగ్రీవ ఉపాసన చేసేవారు పెట్టుకోవచ్చు. కానీ శాక్త నిష్ఠలోనే ధరణము దానికి ఎక్కువ పెట్టుకున్నారు. స్ఫటికమాలాధరాయణం అని చెప్పి శక్తి పూజకు ఉంటుంది.
అందువల్ల ఇప్పుడు మనకు ఏమేమి విషయాలు ఒక దేవాలయంలో చేయాలని చాలా నిష్ఠలు ఉన్నాయి, అది చాలా మనం చేస్తాం. కానీ ఈ కుక్షి కీటల విషయం మనము చూసి దాన్ని మనం అందరికీ పాటించాలి, ఆ క్రమాన్ని ఇక్కడ తీసుకొని రావాలి. ఇంకొక విషయం చెప్తున్నారు, నరసింహం అనే పదం భగవంతుడి దగ్గర ఉంటే ఒక నిత్య పదం. ఒక ఆయన అన్నాడు, స్వామివారు నరసింహస్వామిగా వచ్చాడు, మళ్ళీ అవతారం అయిపోయింది. విష్ణుమూర్తి నరసింహస్వామిగా వచ్చాడు, అవతారం అయిపోయింది. మరి విష్ణుమూర్తి అయిపోయినాడు, మళ్ళీ విష్ణుమూర్తినే మొక్కొచ్చు కదా, నరసింహస్వామి ఎందుకు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కదా అని చెప్తే అట్లా చెప్పకూడదు. ఈ నరసింహస్వామి అనేవాడు రెండు రకమైన గుణానికి, భగవంతుని దగ్గర ఉంటున్న నిత్యమైన గుణానికి ప్రదర్శన స్వరూపం, ప్రదర్శక స్వరూపం, ప్రదర్శన రూపం అని పెట్టుకున్నాను. ఏమేది? ఆశ్రిత రక్షణైక దీక్ష. ఆశ్రయుడు నమ్ముకున్నవాడు ఏదైనా ఒక ప్రమాదంలో ఉంటే వాడిని అప్పుడే వచ్చి కాపాడుతాను. సద్యోజాతుడని పేరు. మిగతా వారు వచ్చి గర్భంలో పుట్టి వాడు చిన్నప్పుడు అన్నీ ఆటాడి, కృష్ణుడు రాముడు చిన్నప్పుడు ఆటాడి చదువులన్నీ చదివి పెండ్లి చేసుకుని మరి వచ్చి కంసుడు వారు రావణుడు చంపే లోపల చాలామంది చచ్చిపోయారు. ఇతడు ఏమి చేశాడు? పిలిచాడు, వచ్చాడు, చంపాడు, పోయాడు అని 4 పదంలో నరసింహ అవతారం అంతర్భూతమైపోయింది. సద్యోజాతుడు అని ఆ స్వామివారి పేరు, అప్పుడే వచ్చినాడు. అందువల్ల దీంట్లో నరసింహ అవతారం అనేది ఏ తెలుసు కదా, మహావిష్ణువు పరమపదనాథం దగ్గర ఉంటున్న ఒక శక్తి. ఏ శక్తి? త్వరలో చేస్తామని ఆయన దగ్గర త్వర అని ఒక శక్తి ఉంటుంది, ఆక్రోషం అని ఒక శక్తి. సరే నిదానంగా చేస్తాం, సంకల్ప ద్వారా ఆయన ఎట్లయినా చేయొచ్చు కదా. ఎట్లా చేయొచ్చు? పెద్దలు చెప్తున్నారు, సంకల్ప ద్వారా, సద్వారక ద్వారా, సాధన ద్వారా, పరప్రేరణ ద్వారా, విధి ద్వారా అని చెప్తున్నారు. విధి అంటే పాపం చేసిన వాడు భగవంతుడే చంపలేకపోతే కూడా చచ్చిపోతాడు. సరే విధి ద్వారా నువ్వు ఎప్పుడో చచ్చిపో, ఎట్లా నువ్వు చచ్చిపోతావు కదా పో అని వదిలేయటం విధి ద్వారా. సాధన ద్వారా నా చక్రాన్ని పంపిస్తాను, నా శంఖాన్ని పంపిస్తాను, శంఖనాదం ద్వారా చంపిస్తాను, గద ద్వారా, శూలము, పాశము, ఇషు అని చాలా ఆభరణాలు ఉన్నాయి కదా, వజ్ర, కేట, హల, ముసల, గద, కుంద అని ఆయుధాలు చెప్తున్నారు కదా, షోడశాయుధం, దాని ద్వారా చేస్తామని సాధన ద్వారా. పరప్రేరక ద్వారా అంటే వేరే ఏదైనా చేసేవారు. పరశురాముడు ఉన్నాడు, మా లోపల శక్తావేశ సంపన్నుడై పరశురాముడు భగవద్గీత సంకల్పంతోనే చేశారు కదా, అట్లా చేయవచ్చు. సద్వారకం ద్వారా గరుడ నువ్వు వెళ్ళిపో, లేకపోతే అనంతాత్మ నువ్వు వెళ్ళిపో, లేకపోతే మహాలక్ష్మి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వారి దగ్గర ఉండే వాళ్ళని పంపించవచ్చు. ఎట్లయినా చేయవచ్చు. సంకల్ప ద్వారా ఏం వద్దు, ఇక్కడ నుంచి హిరణ్యుడు చచ్చిపోవాలంటే చచ్చిపోతాడు. సంకల్ప ద్వారా ఇట్లా భావిస్తే చచ్చిపోతాడు. శంఖచక్రాది సాధనాలు పంపిస్తే అతడు చచ్చిపోతాడు. వారి దగ్గర ఉంటున్న నిత్యసూరుని పంపిస్తే చచ్చిపోతాడు. ఎవరిని పంపించకుండా ముందే ఉంటున్న పరశురామాది మానవులు వారి లోపల శక్త్యావేశంగా వెళ్ళిపోతే వారి ద్వారా చేయొచ్చు. ఎది లేకుండా అట్లనే వదిలేస్తే పాపాలు చేసేవాడు వాడే స్వయంగా చచ్చిపోతాడు. ఇతడు ఆక్రోషంగా వచ్చి ఇంత చేస్తాడంటే భగవంతుడు చెప్తున్నాడు, సాధన ద్వారా, ప్రేరక ద్వారా, తన సంకల్ప ద్వారా, విధి ద్వారా చేస్తే భక్తుల్ని ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రేమకు నిరూపణం లేకుండా పోతుంది. నువ్వు పోయి చూడు, వాని ద్వారా నేను చేస్తాను, తర్వాత పంపిస్తాను అని చెప్పి చేస్తే వానికి దానికి ఉంటున్న ఒక అంతరంగ ప్రేమ ఐక్య భావం తెలియదు. అప్పుడు పరమాత్మ ఇన్ని రకంగా చేసేది పరమాత్మకు సర్వసులభం. అటువంటి వాడు ఆక్రోషంగా వెళ్ళిపోయి సత్యోజాతుడై అప్పుడే పుట్టి వాని కోసం చెప్పాడంటే ఎంత ఒక ప్రేమ, ఎంత ఒక భక్త విశ్వాసం భగవంతునికి ఉంటుంది. భగవద్ విశ్వాసం మనకు ఉంటుంది. దానికి ప్రమాణం చాలా పురాణాలు. ధ్రువుడు ఉన్నాడు, నారదుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, పుండరీకుడు, రుక్మాంగదుడు, ఖట్వాంగుడు, ఉపరిచరవసు అని కథలు చెప్తున్నాము. కానీ ప్రమాణాలు ఉండాలి కదా. ఇదేనికి నేను ఉంటున్నానయ్యా, ఆయన నాతో విశ్వాసంగా ఉంటున్నారు, ఏ ప్రమాణం ఉంది అని చెప్తే ఇట్లా ఆశీర్వాద కోసం భగవంతుడు సాక్షాత్ వస్తాడు. సంకల్పము, సాధనము, సద్వారకము, ప్రేరణము, విధి అని 5 సాధనాలు వదిలేసి అతడే సాక్షాత్ వచ్చి చంపాడంటే ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు ఒక మనిషి ఉంటున్నాడు, ఆయన ఒక ఇంటికి వస్తాడు. ఆయన సామాన్యమైన మనిషి ఉంటే ఏం చెప్తాము? పనిచేసేవారు చెప్పి ఆయన తీసుకుంటారా అని చెప్తాం. ఇంకొంచెం పెద్దవారికి ఉంటే ఇంటి వారిని పంపించి ఏమా ఇప్పుడు అబ్బాయిని పోయి తీసుకుంటారా అని మన అబ్బాయిని పంపిస్తాం. చాలా గొప్పవారికి ఉంటే మనమే స్వయంగా వెళ్ళి వారిని స్వీకారం చేస్తున్నాం. భగవంతునికి అదే చెప్తున్నారు, సామాన్యులు, విశిష్టలు, విలక్షణ పురుషులని పేరు. విలక్షణమైన అధికారులు ప్రహ్లాదాది భక్తులు కాబట్టి భగవంతుడు వాడే స్వయంగా వస్తే కానీ అంత మాత్రం కాదు, వారి దగ్గర భగవంతుడి దగ్గర కూడా ఒక చాలా గొప్ప ఒక తాపశక్తి ఉంటుంది. భగవంతుడు సంకల్పం చేస్తే మనం ఇక్కడ ఉండలేకపోతున్నాం, వాని దగ్గర వెళ్ళిపోతాం కదా. పిచ్చి పెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, పుస్తకంలో పురాణాలు చదువుతున్నాం. అట్లనే వీరు చేసే పనిలో పిచ్చి పెట్టి ఆయన అక్కడి నుంచి వచ్చేస్తారు, అట్లా చేసేవారు ఉంటున్నారు. ఈ 2 రకంగా చూడాలి. భగవద్ వ్యామోహంలో ఇక్కడి నుంచి భగవంతుని గురించి విన్న తర్వాతనే మనం కులశేఖర ఆళ్వారి కథ, నమ్మాళ్వారిని చదువుతున్నాం. భగవంతుని గురించి విన్న తర్వాతనే వారికి పిచ్చి పెట్టింది చెప్తున్నాం. ఇట్లా కొంత భక్తులు ఉంటున్నారు, విశిష్ట భక్తులు. వారి ప్రతాపాన్ని భగవంతుడు వింటే వారికి పిచ్చి పెట్టుకుంది, అక్కడ ఉండలేకపోతున్నాడు, వచ్చేస్తాడు. ప్రహ్లాదని ఒక విశ్వాసం, భగవద్ విశ్వాసం, భగవంతుని దగ్గర ఉంటున్న అచలమైన ప్రతిపత్తి, పెద్ద మహాగ్ని అయి పరమపద నిలయుడైన పరమాత్మని అక్కడి నుంచి దహించి ఉండలేక చేసి ఇక్కడ తీసుకుని వచ్చింది అని పెద్దలు చెప్తున్నారు.
అందువల్ల భగవంతుని ఒక భక్తుల దగ్గర ప్రహ్లాదుడిలో ఉంటున్న ప్రేమద ఆయన ఏం చేసింది, సాధన వద్దు, సద్వారకం వద్దు, సంకల్పం వద్దు, నేనే స్వతంగా వెళ్ళిపోయి చేశాను. ఆ పని విశేషం కాదు, వీడు వచ్చి ఇట్లా చేస్తే చచ్చిపోతాడా, అక్కడనే హత్తిపోతాడు. కానీ ఈ విషయం ఎంత దుష్కరమని చూపించలేదు. ఎవరి కోసం చూస్తున్నామో వారు ఎంత పెద్ద మహానుభావులని చూస్తుంది. భగవత్ కార్యాలన్నీ ఎట్లా చూడాలి, ఏ భావనను చూడాలి, ఆ కార్యాలన్నీ భగవంతునికి ఎంత సాధ్యం ఎంత అసాధ్యం అని చూడకూడదు. అన్నీ వానికి సాధ్యం, సర్వసాధ్యం. సంకల్పం మాత్రం సాధ్యం. ఈ ప్రపంచాన్ని వచ్చిందే ఆయన సంకల్పంతో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇద్దరిని చంపాలంటే దానికి పెద్ద ఇక్కడ పరివారంతో రావాలన్నా, గరుడాడు ఇక్కడ రావాలన్నా అక్కర్లేదు, ఇదన్నీ అనవసరం. కానీ ఎవరి కోసం చేస్తున్నాడో వారిపై ఎంత ఒక విశ్వాసం, వారిపైన ఎంత ఒక అభిమానం ఆయనకు ఉంటుందనే ప్రహ్లాద విషయంలో మనకు అర్థమవుతుంది. అందువల్ల పెద్దలు ఏమంటున్నారు, ఈ అవతారాలు నిత్యం. పరాశర విశిష్ట పరమధర్మ శాస్త్రంలో ఒక రహస్యం చెప్తున్నారు. పరమపదనాథులు ఉంటున్నారు, ఆ పరమపదనాథులు ఉంటే ఆవరణంలో వ్యూహ ఆవరణం అని ఉంటుంది. దాంట్లో ఈ ప్రద్యుమ్నులు, అనిరుద్ధులు, సంకర్షణ, వాసుదేవులు, అధోక్షజులు, ఈ దేవతలన్నీ ఉంటున్నారు. విభవ ఆవరణంలో నిత్యంగా నరసింహస్వామి ఉంటున్నారు. అదే పెద్దలు చెప్తున్నారు, నరసింహస్వామి కృతయుగంలో వచ్చారు, ఇక్కడ వచ్చారు అంటున్నారు. ఈ యుగంలో ఇప్పుడు కృతయుగం జరిగిపోయింది, ఇప్పుడు కలియుగం వరకు వచ్చింది. ఇంకా ఇదిలాగా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, లక్షోపలక్ష బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ కృతయుగం 10 మందులు ఒక వీధిలో ఉంటున్నారు. ఒక ఇంట్లో వారికి పెళ్లి అయింది, ఇంకో ఇంట్లో పిల్లలు పుట్టారు, ఇంకో ఇంట్లో పిల్లలు చదువుతున్నారు, ఇంకో ఇంట్లో పిల్లలకు పెళ్లి అవుతుంది, ఇంకో ఇంట్లో వారు చచ్చిపోయే ప్రాయాలు ఉంటున్నారని వేరే వేరే రకంగా ఒక వీధిలో ఉంటున్నారు. ఈ ఆకాశ వీధిలో చాలా అండాలు ఉన్నాయి. ఒక అండంలో ఇప్పుడు కృతయుగం ప్రారంభం, ఒక అండంలో కృతయుగం మధ్యం, ఒక ఇంట్లో కృతాంతం, ద్వాపరాంతం, ద్వాపరాది, ద్వాపర మధ్యం, త్రేధాంతం, త్రేదాది, కలియాది అని చాలా అండంలో వేరే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు మనము నరసింహాన్ని చెప్పే ఇదే సమయంలో 1000 లెక్కలో ఉంటున్న అండంలో, కృతయుగం జరుగుతున్న అండంలో ఇప్పుడు నరసింహస్వామి ఉంటున్నారు. ఒక్కొక్క అండంలో అదే భగవంతుడు చెప్పాడు, సద్య ఊహం అని చెప్పారు, సద్య యుగపత్ వ్యూహం అని చెప్పారు. ఒకే సమయంలో ఊహం చేయాలి. మనం కళ్ళు మూసి ఈ యుగము, యుగ లక్షణము, అండం, అండ లక్షణం చూస్తే ఒక యుగంలో వరాహవతారం తీసి హిరణ్యాక్షుని చంపాడు. ఇంకా అదే వానవీతిలో ఇంకొక అండానికి వెళ్ళిపోతే అక్కడ చంపిన తర్వాత కోపం వచ్చి హిరణ్యకశిపు తపస్సుకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకొక అండంలో వెళ్ళిపోయి ఉంటే తపస్సు వరం తీస్తూ ఉంటున్నాడు. ఇంకో తీసుకుని వస్తే ఆ లీలావతి కయాతు వచ్చి వరం తీసుకొని ప్రహ్లాదని ఒక పాలనం చేసేటప్పుడు నారద ఉపాఖ్యానము, నారద ఉపదేశము, దీని ద్వారా ఏదో దానికి ఆధ్యాత్మిక పోషణ ఇస్తూ ఉంటుంది. ఇంకొక దీంట్లో ప్రహ్లాద జననమై ఉండొచ్చు, ఇంకో దీంట్లో ప్రహ్లాదుడు చదువుకు శుక్రాచార్య దగ్గర వెళ్ళి ఉండొచ్చు, ఇంకో దీంట్లో ప్రహ్లాదులు హింసపడవచ్చు, మన హిరణ్యకశిపు ఆజ్ఞ ద్వారా హింసపడి ఉండొచ్చు, ఇంకో దీంట్లో నరసింహస్వామి వచ్చేయచ్చు, ఇంకో దీంట్లో వాడు అడుగుతూ ఉండొచ్చు, ఈ స్తంభంలో ఉంటున్నాడా నీ మూర్తి అని చెప్పి ఒక 20 అండంలో ఎందుకు అడగకూడదు? వేరే వేరే అంటాలు, వేరే వేరే యుగాలు, వేరే వేరే కాలాలు ఉన్నాయి కదా. అందువల్ల ఇదన్నీ ఎప్పుడు ఎక్కడి నుంచి జరుగుతుంది. నరసింహ శక్తి, నరసింహస్వామి అనేది సత్యం ఎప్పుడు ఉండేది, వచ్చిపోయేది కాదని పెద్దలు నిర్వహించారు. 3వ ఆవరణంలో నిత్యంగా ఈ నరసింహస్వామి ఎప్పుడు కూర్చుంటున్నారు అంటున్నారు. ఈ నరసింహస్వామి ఎవరు? ఒక అవతారం అంటే ఏమంటే గుణావతారం అని పేరు. నరసింహ అవతారం అంటే రూపం మాత్రం కాదు, గుణావతారం అని పేరు దానికి. గుణావతారం ఏంటి? నా ఆశ్రితుల్ని ఎటువంటి స్థితిలో నేను కాపాడుతున్నానని భగవంతునికి ఒక వైరాగ్యం ఉంటుంది. కాపాడినప్పుడు వారి కోసం చాలా ఆక్రోషంతో చేస్తాను. 3 అవతారాలు 3 రకంగా చెప్పారు. అనాయాస అవతారం, ఆయాస అవతారం, ఆక్రోష అవతారం అన్నారు. ఆక్రోషాన్ని చూపించే అవతారం నరసింహ అవతారం, అనాయాసంగా అన్ని చేసే అవతారం కృష్ణ అవతారం, చాలా పరిశ్రమతో చిన్న చిన్న విషయానికి కష్టపడి చేసే అవతారం రామావతారం. అట్లా అవతారం అనేది భగవంతుడు. అది లోకంలో మన పిల్లల కోసం మనం ఏదో చేస్తున్నాం. ఎట్లా చేస్తాము? అనాయాసంగా చేస్తాము, పరిశ్రమపడి చేస్తాము, ఆక్రోషంగా చేస్తాము. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి మనకు వస్తాయి? భగవంతుని దగ్గర వస్తాయి. భగవత్ సృష్టిలో మంచి గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహోదతి అని పేరు. కళ్యాణ గుణాత్మకుడైన పరమపురుషుడి దగ్గర ఈ గుణాలు మనకు వస్తున్నాయి. మన పిల్లల కోసం ఎవరు నిన్ను కొట్టారు అని వెళ్తున్నాము. ఆక్రోషం ఎక్కడి నుంచి వచ్చింది? రానైనా చూసుకోవచ్చు అంటున్నాము. ఆ అనాయాస ఎక్కడి నుంచి వచ్చింది? బడికి చుట్టూ తిరిగి వారికి అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తాం. ఈ ఆయాస ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఒక్క విషయంలో అనాయాసంగా సౌకర్యం చేయటం ఆయాసం, ఆక్రోషం. కానీ మనకు లౌకికంలో అల్పమైన జీవుల పక్కన వచ్చింది, భగవంతునికి మన ఆశ్రితుల పక్కన వచ్చింది. ఈ గుణాలు అక్కడి నుంచి వచ్చింది. ఆ గుణానికి ఒక రూపం ఇవ్వాలంటే ఆ రూపం నరసింహస్వామి. ఆక్రోశానికి, భక్త రక్షణ దీక్షకు, త్వరలో వచ్చి అనుగ్రహం చేయడానికి ఈ 3 గుణాలు పరమపద వాసుదేవుని దగ్గర ఉంది. ఎక్కడ ఉంటుంది? 1000 గుణంలో ఒక గుణంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు కుంభమేళాలో ఒక స్వామిని కనపట్టాలంటే వెళ్ళాలి. మఠాధిపతి ఉంటున్నారు. ఆ మఠాధిపతి కుంభమేళాలో చూస్తే ఎక్కడ ఉంటాడు? అంత కాషాయ వస్త్రదారులు 1000 లెక్కలు ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడనో కనపడకుండా ఉంటున్నారు. అది జరిగేం చెప్తున్నారు? గంగా తీరగత సిగతాగణ ఇవంటున్నారు. గంగ తీరులో సికతాగణం ఉంటుంది, ఇసుక ఉంటుంది కదా, దాంట్లో ఎట్లా కనపడుతున్నారు? ఇదే నాదని. అట్లా వారు అక్కడ కలిపిపోతారు. కానీ ఆ మఠాధిపతిని వారు మఠంలో వచ్చి చూస్తే
అదే మఠాధిపతిని మఠంలో చూస్తే ఎట్లా ఉంటారు? ప్రధానంగా సింహాసనుడే అక్కడ చాలా విలక్షణంగా కూర్చుంటాడు. అలాగనే భగవంతుని అసంఖ్యాతమైన గుణ నిఖరం అంటున్నారు. గుణ నిఖరం ఆ కుంభంలో కలిసిపోయిన ఈ పౌరుషాన్ని, పరాక్రమాన్ని, ఆశ్రిత రక్షణ దీక్షలాన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి మనం పండులో చూస్తున్నాం, రసం ఎక్కడో లోపల ఉంటుంది. ఆ రసాన్ని బయట తీసి వచ్చినప్పుడు చాలా సులభంగా దాన్ని గ్రహిస్తున్నాం. అలాగనే నరసింహస్వామి రూపంగా మనం ఈ 3 గుణాలు ప్రత్యేకంగా చూస్తాం. పరవద వాసన వారి దగ్గర ఉంటుంది. ఆ గుణాలన్నీ కలిసి ఒక రూపంగా, ఒక మహానికరంగా ఉంటున్నప్పుడు అది మనకు తెలియదు. అదే ప్రత్యేకంగా ఉంటున్నప్పుడు మనకి చాలా భోగ్యంగా అదే గుణాలు ఉంటున్నాయి అన్నారు. ఇంకొక విషయం, చాలా అవతారంలో భగవంతుడు ఆక్రోషంగా చేయాలని అనుకున్నాడంటే. మత్స్యావతారంలో సరే ఇప్పుడు మనము ఆక్రోషంగా ఉండాలి, కూర్మావతారంలో ఈ రాహుకేతు ఇది సంహరించాలి, వరావతారంలో హిరణ్యాక్షుడు ఈ రాక్షసుని సంహరించాలి, ఇటువంటి ప్రకరణంలో ఆక్రోషంగా వాడు చేయాలని అనుకున్నాడంటే ఎవరి కోసం ఏ ఆక్రోషం రావాలని వారికి తెలియలేదు. మత్స్యావతారం రావాలంటే, బ్రహ్మణి కోసం రావాలంటే చతుర్ముఖుడు చూస్తే దీనికోసం ఆక్రోషపడాలని ఆయనకు అనిపించలేదు. చతుర్ముఖుడు వాడి ముఖం, వారి లక్షణం చూస్తే దీనికోసం మనం మంచి చేయాలి, పాపం ఏడుస్తున్నాడు. వేదా మై పరమా చక్షు వేదా మే పరమం ధనం అని ఏడుస్తున్నాడు. ఇక వేద లేకపోతే నాకు చాలా కష్టం అండి నేర్చుకున్నాడు. పరితాపం వచ్చిందే కానీ వానిపైకి అభిమానం రాలేదు, ఆక్రోషం రాలేదు. కూర్మావతారంలో ఎవరి కోసం అన్ని చేశాడు? ఈ దేవతలకు. దేవతలు ఎప్పుడప్పుడు క్షణానికి ఒక మాట, క్షణానికి ఒక ఆచరణ ఉంటున్నవారు. వారి చూస్తే కూడా చేయాలని ఒక పరితాపం వచ్చిందే కానీ అభిమానం రాలేదు. హిరణ్యాక్ష ఎవరి కోసం చంపారు? భూమి కోసం. భూమి చూస్తే పరితాపం వచ్చిందే కానీ ఆక్రోషం రాలేదు. ప్రహ్లాదుడు ఆచార్య అనుగ్రహ పాత్రభూతుడు. నారద ద్వారా ఆచార్య అనుగ్రహం పొందినవాడు, అష్టాక్షర పరిగీతం చేసినవాడు. అష్టాక్షరోచ్చారణం చేసి ఆచార్యుని అనుగ్రహం పొందినవాడు, పరమ బాలకుడు, భాగవతు. అటువంటి వారికి ఒక హింస వచ్చినప్పుడు మత్స్యావతారం నుంచి భావించిన ఆక్రోషం అన్నీ చేరి ఒకే అవతారంలో వచ్చింది అంటున్నాడు. అందువల్ల ఈ ఆక్రోషం అనేది సదాక్రోషం. నరసింహస్వామి దగ్గర ఉంటున్న ఆక్రోషం ఏంటి? సదాక్రోషం అని పేరు. అది వచ్చిన వారికి అంతరికం కళ్యాణం చేసేది. దుష్టులు అంతరు వింటే అదే పెద్దలు అంటున్నారు. నరసింహస్వామిని ఆక్రోషానికే వేద శబ్దం అని పేరు. ఆయన నెఖానికి ఉంటున్న లేఖనానికే విధి అని పేరు. ఆయన ఒక దివ్య సూపు ఉంటుంది కదా, ఆ దర్శనానికే మోక్షం అని పేరు. ఆయన పదద్వంతులు ఉండటానికే శాంతి అని పేరు. ఆయన ఒక ప్రేమ ఉంటుంది, అదికే జన్మ లక్ష్యం అని పేరు. ఆయన ఒక అనుగ్రహాన్ని తీసుకుంటమే అమృతపానం అని పేరు అని పెద్దలు అన్నీ దీన్ని నిర్వహించారు. నఖలేఖనం విధిరుచ్యతే వేదఘోష సింహగర్జన అన్నారు. నరసింహస్వామి యొక్క గర్జనకే వేదఘోషం అంటున్నారు. మీకు తెలుసు ఈ రికార్డర్ ఉంటుంది, ఈ పాటలన్నీ వినిపించేది. చాలా వేగంగా చేస్తే పాటలు వినిపిస్తున్నాయి, చాలా వేగంగా చేస్తే రర్రని వస్తుంది. ఆ గర్జన శబ్దం ఎంతో వస్తుంది, అతి వేగంలో వస్తుంది. ఆ గర్జనని మెల్లిగా మనము అనుకూలమైన ఒక ధ్వని ప్రాయంలో, ఒక ధ్వని గదిలో తీసుకుని వస్తే ఆ పాటలన్నీ మనకు వినపడుతున్నాయి, మనకు తెలుసు. అలాగనే నరసింహస్వామి గర్జనని ఆశ్వాసంతో వింటే దాంట్లో చతుర్వేద, చతుషష్ఠి కళాత్మక, అష్టాదశ విద్యాస్థాన నాదోపాసన మనకు అర్థమవుతుంది. అటువంటి స్వామి నరసింహస్వామి. నరసింహస్వామిని ఏం చెప్పారంటే త్వర అని పుడుతున్నారు, అదే చెప్పారు కదా త్వర అని. ఎందుకో కలియుగంలో ఇప్పుడు చూసాం, దీనికి యుగప్రాయం అని పేరు. పెద్దలు ఒక రాసి చెప్తున్నారు. ఆ యుగంలో పెద్ద, ఆ కాలంలో పెద్ద సినిమాలో పెద్ద ప్రశస్త నటులు ఉన్నారు, చలనచిత్రంలో పెద్ద నటులు ఉన్నారు. ఆ కాలంలో అదన్నీ చూసేవారు. తర్వాత వేరే వారు నాయకులు వచ్చిన తర్వాత అది వదిలేశారు. అట్లనే కృతయుగంలో నరసింహస్వామికి ఎక్కువ గౌరవం ఆ కాలంలో చూసాము. తర్వాత త్రేధాయుగంలో రామ 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 అని అందరూ చెప్పారు. తర్వాత కృష్ణ కృష్ణ అన్నారు, ఇప్పుడు వరకు కృష్ణ అని చెప్తున్నారు. కలో వెంకట నాయక అని చెప్పి వెంకటేశ్వర స్వామి పైగా ఒక వ్యామోహం ఉంటుంది. వీరంతా యుగ పురుషులు అని పేరు. ఈ యుగ పురుషులు ఇప్పుడు వచ్చిన ఈ చలనచిత్ర నటులపైగా ఒక వ్యామోహం, ఆకర్షణ ఉంటున్నట్టు కలియుగంలో ఇప్పుడు వచ్చిన నటుడు ఆయన షో ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు కదా, అలాగనే ఆయనని ఒక ప్రదర్శన జరుగుతుంది, వెంకట నాయకుడు ఆయన ఆకర్షణ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా నరసింహస్వామి భక్తి పెరిగిపోయింది. ఇప్పుడు నరసింహస్వామి దేవాలయాలు, నూతన ఆలయాలు, పాత దేవాలయాల్లో చాలా వైభవాలు, నరసింహస్వామి గురించి పూజకులు, అక్కడ జన సమర్థం పెరిగిపోయింది. దీనికి పెద్దలు 2 రహస్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే వీరు కలియుగంలో ఉంటే కూడా కృతయుగ మందులై ఉండాలి. మనకు ఎప్పుడైనా కృతయుగంలో మనము నరసింహస్వామి అవతారము, ఆ వైభవం ఉంటున్న సమయంలో మనం కూడా పుట్టి ఆ సమయానికి అప్పుడు పొందిన ఒక వాసనా శేషం ఇప్పుడు మన దగ్గర నుంచి ప్రస్తావించి వచ్చి అందువల్ల మనం ఉండాలి. దీనికి ఏం చెప్తున్నారు? యుగాంతర వాసన ప్రస్తావ విశేష అంటున్నారు. నరసింహస్వామి గుడిలో అంతా మాట్లాడుతున్నారు. దీంట్లో బహుశా చాలా మందిలు అప్పుడు కృతయుగంలో కూడా ఉండి అప్పుడు ఈ అవతార విషయాలన్నీ విని యోగ భ్రష్టుడు అని చెప్పినట్టు సగంలో వినేసి తర్వాత చచ్చిపోయారు, వేరెక్కడో మార్గాంతరంలో అన్వయించారు, ఎక్కడో వెళ్ళిపోయి జన్మాంతరానికి తర్వాత వారికి ఈ కృతయుగంలో వారికి అభుక్తమైన వాసనాశేషం ఇప్పుడు ప్రస్తావించబడి ఇప్పుడు వారి నరసింహస్వామి భక్తిని అనువర్తిస్తారు అని చెప్పి పెద్దలు ఒక రాసి చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే నరసింహ భక్తి ఎక్కువైపోతే ఇప్పుడు ఒక వీధిలో 2 గొడవ చేసుకుంటారు.
అప్పుడు వారు ఏం చేస్తున్నారు, ప్రహరులను పిలుస్తారు. ప్రహరులు అంటే పోలీసు వాళ్ళు. వారు పిలిచి ఇది ఇట్లా అవుతుందని చెప్తున్నారు. అప్పుడు కూడా అది మంచిగా చెప్తే అప్పుడు ఆ ప్రాంతానికే ముఖ్యస్థులైన వారు ఉంటున్నారు, రక్షకులు ఉంటున్నారు, వారిని పిలిపిస్తున్నారు. రిజర్వ్ పోలీస్ అని పేరు వారికి, ఆరక్షకులని పేరు, వారిని పిలిపిస్తారు. వారు కూడా వచ్చి ఏ పని జరగలేదు అంటే సేనని పిలుస్తారు. మిలిటరీ అంటున్నారు దానికి, సేనని పిలుస్తున్నారు. ఎంత పెద్దదో అంత పిలుస్తున్నారు. అప్పుడు కలియుగంలో కూడా నరసింహస్వామిని మనము పిలిచి ఇంత నరసింహస్వామి ఉపాసనలు భక్తి పూజలు జరుగుతుందంటే కలియుగంలో ఎంత అపాయాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాయి అని ఒక సూచన జరుగుతుంది. నరసింహస్వామి భక్తి అధికంగా ఉంటే మిలిటరీ బెటాలియన్ వచ్చిందని అర్థం. మిలిటరీ ఒక ఆయన పిలుస్తారంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది, జరగబోతుంది అని అర్థం. అందువల్లనే కలియుగంలో భూకంపాది నైసర్గిక అపాయములు, యుద్ధాది మానవకృత కృత్రిమ అపాయములు, పరస్పర విరోధములు, రాష్ట్ర విరోధములు, ఆర్థిక అసంపత్తి, రాష్ట్ర దరిద్రత, ఇటువంటి నానా విధమైన అపాయాలు మనకు అష్టదిగ్గజలాగా అష్టదిగ్గ అపాయాలు ఉన్నాయి మనకు. ఈ అపాయం నుంచి కాపాడడానికే నరసింహస్వామి భక్తిని అతడే అనుగ్రహించి పెంచాడని. అందువల్ల మనకు నరసింహస్వామి శరణాలయం ఎటువంటి శరణాలయం అంటే మనకు ఉంటున్న రాష్ట్ర విరోధులు, సమాజ విరోధులు, నైసర్గిక విరోధులు, అంతర్రాష్ట్ర విరోధులు అందరికీ ఒకే సమాధానం నరసింహస్వామి సమాశ్రయం. ఆయన ఒక ఆశ్రయంలో మనకు ఇప్పుడు చాలామందిలో ఏమేమో చేస్తున్నారు, యాంటీ టెర్రరిజం అని చెప్పి ఆతంకవాదానికి విరోధంగా ఏమేమి చేయాలని చెప్పి 1,00,00,000 కోటి ఖర్చు పెట్టి అక్కడక్కడ కూర్చొని ఏదో తర్కాలు చేస్తూ కూర్చున్నారు. కానీ దీనికైనా పెద్ద ఒక సభ, దానికి సమాధానం ఇస్తున్న ఒక సాధనం ఏమీ లేదు. మనం నరసింహస్వామి భక్తులు కేవలం మన ఆశ్వాసానికి, మన అనుకూలానికి, మన క్షేమానికి మాత్రం కోరకుండా నెలకు ఒకసారి, ఎందుకంటే ఆపత్రాణ పండితుడని పరమాత్మ పేరు. ఆపత్రాణ పండితుడు మిగతా వారు కూడా రక్షిస్తున్నారు, వారికి పరిమితమైన శక్తి. పరమాత్ముడు పరిపూర్ణ శక్తి సమన్వితుడు, మంచిగా రక్షిస్తాడు. మన రాష్ట్రము, మన ధర్మం, సంస్కృతి మంచి స్థితిలో లేదు. దానికి చాలా విరోధులు ఉంటున్నారు, అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు, దుర్మార్గులు చాలా దాంట్లో దుష్ప్రవేశం చేస్తున్నారు. ఈ సమస్త కళ్యాణాలు లభించడానికి ఒక అంజలి, ఒక మంత్రం, కళ్ళు ఒక బిందు నీళ్ళు, మనసులో ఒక చిన్న తలుపు, ఇది మాత్రం ఉంటే భగవంతుడు మనకు అనుకూలంగా అన్ని చేస్తాడు. మనము విశ్వ కార్యానంగా అర్థాత్ విశ్వ కళ్యాణానుగుణంగా ఇక్కడ మా మాసానికి ఒకసారి అయినా, సంవత్సరానికి ఒకసారి అయినా దానికి ఏ విధమైన ఆర్పాటాలు, విశ్వశాంతి అంటే దాంట్లో వచ్చే పుణ్యమే మనకు చాలా తక్కువ వస్తుంది. మనమే కొంచెం మతితో చేస్తున్నాము. ఆ కొంచెం వచ్చే పుణ్యాన్ని మనం పోస్టర్ అది ఇది చేసి ఆ పుణ్యాన్ని ఖర్చు చేసి మనకు వచ్చిన పుణ్యాన్ని వెళ్ళిపోతుంది. ఏ విధమైన ఆర్పాటాలు మహిమ కోసం, మన మహిమే ఉంది, నరసింహస్వామి మహిమని తెలియజేయాలి. మన గురించిన ఆడంబరాలు, డంబాలు, ఆర్భాటాలని వదిలేసి ఎవరికి చెప్పకుండా తెలిసిన వారు, మంచి విమల మనస్కులు, లోక కళ్యాణ హితైకాంక్షలు అట్లా ఉంటున్న వారు కొంచెం అంగుళీ మేలంటున్నారు. ఈ వేల్లో వారిని ఎంచవచ్చు. అటువంటి మనుషులు తక్కువనే ఉంటున్నారు. వారిని మాత్రం రప్పించి ఒక స్థానంలో ఉండబెట్టి ఒక సాంవత్సరికం లేకపోతే ఒక మాసిక దీక్షలాగా పొద్దునుంచి సాయంకాలం వరకు లోకంలో మంచి వర్షమే ఈ సంవత్సరం రాలేదు. వర్షం వచ్చినా కూడా వారు ఏమంటున్నారు, నా వల్లనే వచ్చిందని ఎవరో చెప్తారు. నిజంగానే ఎవరో వల్ల వస్తుంది. అందువల్ల మనము రాష్ట్రంలో వర్షం రావడానికి, మరి ఈ ఆతంకవాదాన్ని నుంచి బయటపడడానికి ఘోరమైన వ్యాధులు ఏమేమో కొత్త రంగంలో వస్తున్నాయి. మందులు 10 మందులు కొత్తదిగా వస్తే 20 వ్యాధులు కొత్తదిగా వస్తున్నాయి. పోటీ జరుగుతుంది. అందువల్ల దీనికి అంతరికి సమాధానం ఇచ్చేవాడు సాక్షాత్ భగవంతుడు నరసింహస్వామి. వానికి భేషజానాం భేషణం పేరు, భేషజరాజు అని పేరు. పరమాత్మకు భేషజరాజు అని పేరు, వైద్యరాజుడు భేషజరాజు అని పేరు ఆయనకు. ఆయన సన్నిధానంలో కూర్చుని మనము ఇదే చెప్తున్నారు పెద్దలు, భగవంతుడి దగ్గర ఉంటున్నవారు నిజమైన భక్తులు. మిగతా విషయానికి వారు వ్యసనం కానీ విమర్శన కానీ చేయాల్సిన అక్కర్లేదు. భగవంతుని సన్నిధిలో ఉంటున్నవారు ఒక విషయానికి బాధపడేది ఎలాగ ఉంటుందంటే, రాజకుమారుడు వీతిలో భవతి భిక్షాన్ని దిగి చెప్పినట్టు ఉంటుంది. వాడు సర్వలోక రాజా చక్రవర్తి. మనము మనస మంచి విధంగా వాని భావించి శరణార్థులైపోతే వానికి అనుకూలమైన పుత్రుడు, అభిమత పుత్రుడు. ఆ సంబంధాన్ని మనము పుట్టించి దాని ద్వారా భగవత్ స్నేహాన్ని కల్పించి దాని ద్వారా ఇక్కడ లోక కళ్యాణానికి చాలా విషయాలు చెప్పవచ్చు. భగవంతునికి లక్ష్మికి జరిగే విషయాన్ని కపట నాటకం అంటున్నారు. కపట నాటకం అని భగవంతునికి కపట నాటక సూత్రధారి అని పేరు. చాలా కపట నాటకాలు చేస్తారు. ఒకే ఒక నాటకం చెప్పి మనం విరమిస్తున్నాం. భగవంతుని దగ్గర శాంతి లేదా అని చెప్తా, భగవంతుని దగ్గర శాంతి ఉంటుంది. భగవంతునికి సౌమ్య సింహుడు అని పేరు. ఓం నమో భగవతే శూరసింహాయ, ఓం నమో భగవతే ఉగ్రసింహాయ, ఓం నమో భగవతే వీరసింహాయ, ఓం నమో భగవతే సౌమ్యసింహాయ. 4 గుణాలు ఉన్నాయి. సౌమ్యంగా ఉండటం అంటే చాలా ప్రీతిగా, చాలా ముచ్చటగా ఉండటం అని సౌమ్యం పేరు. వీరం అంటే కొంచెం దాన్ని నేను ఉంటున్నాను, నేను అన్నీ చేస్తానని చెప్పటం వీరం అని పేరు. దానికి ఇంకా వేగంగా ఉండటం ఉగ్రమని పేరు. దానికి ఇంకా ఉగ్రంగా ఉండటం క్రూరమని పేరు. అద్భుతంగా ఇది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు సౌమ్యం ఉంటే అందరూ సంతోషిస్తారు. శత్రువు కూడా చూస్తే
కూడారి వెళ్ళం శ్రీ గోవింద అని చెప్పినట్టు శత్రువు కూడా చూస్తే ఆనందం పొందుతాడు. దానికి సౌమ్యమని పేరు. శత్రువు కూడా ఆనందము సౌఖ్యం ఇచ్చే ఒక రూపానికి సౌమ్యమని పేరు. ఆశ్రితులైన భక్తులైన వారికి సంతోషం ఇచ్చి ప్రతికూలమైన వారికి భయం ఇచ్చే ఒక వస్తువు ఉంటుంది, దానికి వీరం అని పేరు. వీరం అంటే వారికి భయం, మనకు సౌఖ్యం. సౌఖ్యం ఉంటుందే కానీ ఆనందం రాదు. సౌఖ్యం వీరంగా ఉంటే చూసేవారికి ఎక్కడ సౌఖ్యం మనసులో ఒక సంతృప్తి కాపాడుతాడని విశ్వాసం వస్తుంది, ఆనందం రాదు అని పేరు. ఉగ్రం అంటే వారికి భయం, మనకు భయం, దానికి ఉగ్రసింహుడు అని పేరు. ఇద్దరికి భయం, వారికి మాత్రం భయం, మనకు భయం. క్రూరసింహుడు అంటే వాడు విరోధి చూసినప్పుడే చచ్చిపోతాడు. దర్శనాదేవ మృతి అని చెప్పినట్టు చూసినప్పుడే వాడు చచ్చిపోతాడు. ఇతడు చూసినప్పుడే మూర్ఛించిపోతాడు. వీరికి మూర్ఛ, వారికి మృతి. దానికి ఇలా క్రూర రూపం లేదు. భగవంతుడికి అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని తెలుసు. ఏది కావాలనో అది చేస్తాడు. క్రూరంగా కావాలన్నా నువ్వు మూర్ఛ అయ్యి వాడు చచ్చిపోవాలన్నా చేస్తాను, ఇద్దరు భయపడి పారిపోవాలన్నా చేస్తాను, నీకు మాత్రం సమాధానమై వాడు భయపడిపోవాలని చేస్తాను, ఇద్దరు నన్ను వచ్చి ఆలింగనం చేసినట్టు చేస్తాను. ఈ 4 ప్రయాలు ఆయన తెలుసు. ఇది కపట నాటకం అని పేరు. ఇప్పుడు క్రూరంగా ఉంటారంటే మనం చెప్పాలి, ఇవన్నీ నా దగ్గర వద్దు, ఆ సౌమ్య రూపాన్ని తీసుకుని రా. ఒక ఆయన అడిగాడు, మీరు నా ఉపన్యాసానికి వస్తున్నారు కదా, ఈ ఫోటో మీ చిత్రం నాకు కావాలి ఇవ్వండి. ఏ చిత్రం ఇస్తాను పర్లేదని సరే అన్నాడు. నేను 2 వయసు ఉంటున్నప్పుడు ఒక చిత్రం అది ఇచ్చాను. ఏమండి ఏదైనా ఇవ్వండి అని చెప్పి ఇది పంపించాలన్నాడు. అట్లనే భగవంతుడు అట్లా నాటకాలు చేస్తాడు. దానికి మనం ఏం చెప్పాలంటే, ఈ ఫోటో నాకు వద్దు, సౌమ్య రూపాన్ని చూపి అని చెప్పాలి. ఎప్పుడు మనం భయపడి ఉంటున్నప్పుడు ఏం చెప్పాలి, సౌమ్య రూపంగా, నా విషయంలో సౌమ్య రూపంగా ఉండు అని చెప్పాలి. అర్థమవుతుంది కదా. మన సమాజ విషయంలో అందరికీ కళ్యాణం చేసే విషయంలో, మన ద్వారా రాష్ట్రానికి క్షేమం చేసే విషయంలో కొంచెం వీరంగా ఉండు అని చెప్పాలి. చాలా మనుషులు మతి మార్పు లేకుండా అజ్ఞానంలో కూర్చున్నారు, వారి విషయంలో కొంచెం ఉగ్రంగా ఉందని చెప్పాలి. ఎంత చేసినా బుద్ధి రాని వారు ఉంటున్నారు, వారి విషయంలో ఉగ్రంగా ఉందని చెప్పాలి. ఈ భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలి మనమే ఆయనకి చెప్పివ్వాలి. నిదేశకుడని పేరు. ఒక నాటకంలో నిదేశకుడు ఉంటున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు రాజారాముడు కిరీటం వేసుకుని రా అంటున్నాడు. ఆ సీన్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు వనరాముడు కాషాయం ధరించిరా అంటున్నాడు. ఇప్పుడు సీతారాముడు దగ్గర కూర్చోంటున్నాడు. ఇట్లా వేరే వేరే రకంగా ఒకటి చెప్తున్నారు కదా. నిదేశకుడు అని పేరు, డైరెక్టర్ అంటున్నారు అక్కడ. అట్లా భగవద్ విషయంలో మనం ఎవరు నిదేశకుడు. ఏం చెప్పాలి, మమ విషయే సౌమ్య రూపాయ, జన విషయే వీర రూపాయ, పరివర్తన విషయే క్రాంతి విషయే ఉగ్ర రూపాయ, సర్వేషాం జగతాం కళ్యాణార్థం సమస్త రిపునాశనార్థం క్రూర రూపాయ నారసింహాయ తే నమః అని మనం చెప్పాలి. 4 రహస్యాలు అక్కడ ఉంటున్నాయి. మన నరసింహస్వామిని చూసి ఆయన లక్ష్మితో ఉంటున్నారు, ఆయన లోపల ఏముంటుంది, చాలా ఆతంకవాదులు ఉంటున్నారు. ఆతంకవాదులు 2 రకంగా ఉంటున్నారు. వారు ఆయుధంతో కూడా పోషిస్తున్నారు. ఇట్లా వారే కూడా నవ్వుతూ వారి భార్యతో ఉంటున్నట్టు, మన పిల్లలతో ఉంటున్నట్టు కూడా ఫోటోలు ఉన్నాయి. కానీ పిల్లలతో నవ్వుతూ ఉంటున్నప్పుడు మనసులో ఏముంటుంది, అదే ఆతంకం ఉంటుంది కదా. మీరు ఒక రూపాన్ని చూసి రూపాంతరాన్ని మీరు అట్లా చేయకూడదు. సరే ఇలాగ ఉంటున్నారు, నవ్వుతూ కూర్చుంటున్నారు. మంచివారు ఎప్పుడో కోపంగా ఉంటారు, కోపిష్లైన వారు ఎప్పుడో నవ్వుతున్నారు. ఆ నవ్వుతున్న ఒక భావాన్ని చూసేసి ఎప్పుడు హాస్యంగా సంతోషంగా ఉంటున్నారు అనుకోదు. లక్ష్మితో ఉంటున్న ఆయన దగ్గర ఆంతరికంగా క్రూర ఉగ్ర వీర రూపాలు ఉన్నాయి. క్రూరంగా ఉంటున్న జ్వాలా నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, వారి లోపల ఏముంటుంది, ఉగ్ర వీర సౌమ్య రూపం ఉంటుంది కదా. వీర నరసింహని కారంజ నరసింహస్వామి ఉంటున్నారు, వారి దగ్గర ఉగ్ర క్రూర మరి సౌమ్య నరసింహ రూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క స్వామి దగ్గర వేరే ఆంతరికమైన రూపాలు ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఎవరికి ఏ రూపం ఉండాలో అప్పుడప్పుడు ఈ భగవంతుడు కూడా ఈ రహస్యాన్ని ఈరోజు తెలుసుకోండి. ఇది ఒక కపట నాటకం. ఇంకొక కపట నాటకం ఏమో తెలుసు కదా, భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడు అతడు శాంతి ఆయన దగ్గర ఉందని చెప్పారు, సౌమ్య రూపం ఆయన దగ్గర ఉంటుంది. అదేం చెప్తున్నారు భగవంతుడు, ఆ శాంతి నువ్వు చెప్పి అదే వచ్చి పైన చెప్పారు ఆ విషయం. అతడే రావచ్చు చేయొచ్చు, కానీ మనకు గౌరవం ఇవ్వాలి అని చెప్పే భగవంతుడు చేస్తున్నాడు. పరగౌరవ ప్రతరణ విద్య అని పేరు, పరగౌరవ ప్రధాన విద్య, పరగౌరవ వితరణ విద్య అని పేరు. పెద్దలు మరి ఏం చేస్తున్నారు, అతను స్వతంత్రుడు. దీనికి విరోధ ఇచ్చ అని ఒక పదం కూడా ఉంటుంది వేదాంతంలో. విరోధ ఇచ్చ, ఒక మనిషి ఎప్పుడూ నడుస్తూ ఉంటున్నాడు, వానికి ఏం మనసులో ఏం భావం రావచ్చు, మనం ఎప్పుడు నడుస్తూ ఉంటున్నాము, ఒక స్థలంలో మనం కూర్చొని మంచిగా కూర్చొని ఉండాలి, లేకపోతే పడుకోవాలి అని ఉంటుంది కదా. ఎప్పుడు ఒక ఆయన పడుకొని ఉంటున్నాడు, వానికి విపరీతంగా ఏం చేయాలని ఉంటుంది, ఎప్పుడు మనం నడిచి అట్లా ఒక ఇది పరిక్రమణ వెళ్ళిపోయి రావచ్చని ఉంటుంది. దీనికి విరోధ ఇచ్చ, విపరీత ఇచ్చ అని పేరు. దీనికి ఒక పని చేస్తూ ఉంటున్నప్పుడు, నేను కూడా ఒక కథలు చదివాను. ఒక పెద్ద ధనికుడు ఉన్నాడు, రోజు ఆయన పాయసం తాగేవాడు. వాళ్ళ దగ్గర ఒక దరిద్రుడు ఉన్నాడు, ఎప్పుడు గంజి తాగేవాడు. ఈ
గంజి తాగుతున్నవాడు సరే ఈరోజు ఆయన ఇంటికి మిత్రులు ఇద్దరు కాబట్టి అక్కడ వారి ఇంటికి వెళ్ళి ఇప్పుడు పాయసం తాగొచ్చు అని చెప్పి ఆశతో వచ్చినప్పుడు ఒక మార్పు కోసం పాయసం తాగొచ్చు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు రోజు పాయసం తాగుతుంది అని చెప్పి ఈరోజు ఒక మార్పు కోసం నేను గంజి పెట్టానని చెప్పి ఆయన ఇస్తాను అని కథ చెప్తున్నాను. అందువల్ల మార్పు అనేది అందరికీ కావాలి. రాజకుమారన్ పుళింత గూడుకి ఏంగుమా పోలే అని మన పూర్వాచార్యులు చెప్తున్నారు. ఎందుకు భగవంతుడు ఇక్కడ వచ్చి మన దగ్గర ఉంటున్నాడు? వైకుంఠంలో సర్వైశ్వర్యాలు చూసేసి రాజకుమారుడు పాయసం తాగుతున్నవాడు గంజి కోసం ఒక మార్పుకు వచ్చేటట్టు మన దగ్గర వచ్చి ఆయన ఆహ్లాదిస్తాడు అని చెప్పి పెద్దలు దీనికి వివాదిస్తున్నారు. అలాగనే భగవంతుడు ఎప్పుడు ఆయన దగ్గర మనసులో ఈ శాంతి గుణాలు ఉంటున్నాయి. కానీ భగవంతుడికి ఏమి ఇష్టం అంటే నేను స్వతంత్రంగా చేస్తాను అని ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మిగతా వారికి ఎప్పుడు తీసుకునే ఉండేవానికి ఏముంటుంది? మనం ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలి, ఆ స్థితికి రావాలి. ఎప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి మిగతా వారికి ఇచ్చే ఒక స్థితికి రావాలని ఉంటుంది. ఎప్పుడు ఇస్తూనే ఉంటే వారికి ఎవరి దగ్గర తీసుకోవాలని వస్తుంది. పరమాత్మ అందరికీ వరములు ఇచ్చేవాడు, కోరిన వరములు ఇచ్చేవాడు అని ఫోటోకు రాయడానికి చెప్పి పాటలని చెప్తున్నారు. అందువల్ల పరమాత్మ అందరికీ అన్ని వరలు ఇస్తున్నవాడు. అతడేం చేస్తున్నాడు? ఒక నాటకానికి దేవతల దగ్గర వచ్చి హరివంశ పురాణంలో పుత్రయాత్ర అని చెప్పి మనకు పిల్లలు కావాలని చెప్పి కైలాస యాత్ర చేస్తాడు. వేరే దేవతల దగ్గర వరం తీసేటట్టు శాస్త్రంలో మన పురాణంలో చదువుతున్నాం. అంతరి దగ్గర తీసుకున్న వాడికి ఇవ్వాలి ఉండేటట్టు లౌకికంలో అందరికీ ఇచ్చేవాడు భగవంతుడు, వాడికి ఎవరి దగ్గర తీసుకోవాలని ఒక నాటకం పెడుతున్నాడు. అందువల్లే భగవంతుడు స్వాధీనం. నేనే నా ఇష్టం అన్ని చేస్తాను, సర్వతంత్ర స్వతంత్రుడని పేరు. నేను నా ఇష్టం ఇప్పుడు చేస్తాను, నేను ఎందుకు చేస్తాను, ఎప్పుడు చేస్తాను, ఎలాగ చేస్తాను, నువ్వు ఎవరు అడగకూడదు అని చెప్తారు. అది స్వతంత్ర బుద్ధి అని పేరు. అటువంటి భగవంతుడు ఆయనకు ఒక ఆశ వస్తుంది. పాయసం తాగేదానికి గంజి తాగే ఆశ వచ్చినట్టు అన్నీ తన ఇష్టానికి చేస్తున్న భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి చెప్తాదా నేను చేస్తాను, ఈయన వచ్చి ఇస్తాదా నేను తీసుకుంటాను. అర్చక పరాధీనుడు అని పేరు. అందరికీ అన్నం పెడుతున్నాడు. మనం పెడితే కానీ ఆయనకు అన్నం లేదు, మనం ఇస్తే కానీ ఆయనకు వస్త్రం లేదు. ఇదన్నీ భగవంతుని ఒక నాటకం. స్వాధీనమైన వాడు పరాధీన నాటకంలో ఉంటున్నాడు, స్వతంత్రుడైన పురుషుడు పరతంత్రంలో ఉంటున్నాడు. అందువల్లనే రావణుడు వచ్చి పుట్టాడు, అంతని హింస చేస్తున్నాడు అని తెలుసు. దేవతలు ప్రార్థన చేసి ఎందుకు వస్తున్నాడంటే ఈ దేవతలకు ఒక సంతోషం, గౌరవం. మనం చెప్పి మన మాటని ఆయన విని వచ్చాడు అని చెప్పి భగవంతుడు ఒక ఇది చేశాడు. అందువల్లనే భగవంతుడు ఎప్పుడూ శాంతతోనే ఉంటున్నాడు. శాంతం ఆయనకు స్వతసిద్ధం. కానీ లక్ష్మీ దగ్గర చెప్తున్నాడు, నేను క్రోధంగా ఉండేటట్టు అన్నీ చేస్తాను, నువ్వు నాకు శాంతి ఇచ్చేటట్టు నువ్వు ఏర్పాటు చేయి, నీ ద్వారా నాకు శాంతి వచ్చినట్టు ఆ గౌరవాన్ని ఇస్తున్నా అని చెప్పేసి అని చేస్తున్నాడు. శాంతి అనేది భగవంతుడి దగ్గర ఉండేది. ఈ క్రోధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చాలా ఇంట్లో తెలుసు. ఆ మగవాళ్ళు మాట్లాడరు. ఒక ఇంట్లో ఆ మగవాళ్ళు మాట్లాడలేదు, ఆ ఆడవాళ్ళే మాట్లాడారు. కానీ మగవాడు చూసుకున్నాడు, అన్ని చెప్పి పెట్టి వారి ద్వారా మాట్లాడిస్తాడు. తర్వాత కలహం వచ్చింది. అలాగనే ఈ పరమాత్మ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు కపట నాటకం అంటే, ఈ క్రోధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీ దగ్గర నుంచి వచ్చింది. లక్ష్మికి అజ్ఞాత నిగ్రహ అని పేరు. అంటే మిగతా వారిని నిగ్రహం చేయడం ఎలాగని కూడా తెలియదు. ఆయనకు క్రోధమే ఆయనకు రాదు. అందువల్ల ఆయన చెప్తుంది, ఇంత భక్తులు హింసిస్తున్నారు, ఇంకా నీకు రోషం రాలేదా, ఇంకా నీకు ఆక్రోషం రాలేదా, నేను అజ్ఞాత నిగ్రహం కాబట్టి నేనేం చేయలేకపోతాను, నీకు రాలేదా అని చెప్పి ఆ నిర్బంధం వల్ల నీకు ఆక్రోషం వచ్చింది. ఆక్రోషం అన్నీ భగవంతుడి వల్ల వచ్చింది, శాంతి అన్ని లక్ష్మీ ద్వారా వచ్చిందని మనం చదువుతున్నాం. లోపల వెళ్ళి చూస్తే శాంతి నరసింహస్వామికి సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆక్రోషం మహాలక్ష్మి యొక్క ప్రేరణ ద్వారా వచ్చిందని ఈ కపట నాటకం మనకు బయటపడుతుంది. ఈ ఇద్దరి యొక్క కపట నాటకం మన క్షేమాని కోసం. వారు చేస్తున్న ఆక్రోషం కానీ శాంతి కానీ రెండు వేరే వేరే గుణాలు కాదు. ఆ ఆక్రోషం ఒక కళ్యాణం ఇస్తుంది, ఆ శాంతి వల్ల ఒక కళ్యాణం వస్తుంది. ఆ శాంతి వల్ల సజ్జనాలకు సౌఖ్యం జరుగుతుంది, ఆ ఆక్రోషం వల్ల దుర్జనానికి పరివర్తనం, వినాశం జరుగుతుంది. భగవంతుని దగ్గర నుంచి ఎటువంటి గుణం వస్తే కూడా వారు చెప్తున్నారు కదా, అరటి వృక్షం ఉంటుంది. ఆ అరటి వృక్షం నుంచి ఏ భాగం తీసినా కూడా మనుష్యోపయోగం ఉంటుంది అని చెప్తున్నారు. సర్వజనోపయోగం, సర్వోపయోగం ఉంటున్నారు. ఏ భాగమైనా ఏదైనా ఒక ఉపయోగం ఉంటుంది అని. భగవంతుడు సర్వోపయోగ మూర్తి కాబట్టి ఆయన దగ్గర హింస కానీ, క్రూరం కానీ, కోపం కానీ, క్రోధం కానీ ఏది భగవంతుడు చేస్తే కూడా అది కళ్యాణ గుణమే, అది క్షేమకారకమే. అందువల్ల ఈ భగవంతుడు ఆక్రోషము, అభిమానం అని చెప్పి రెండు రకమైన గుణాలు నరసింహ రూపంగా, లక్ష్మీ రూపంగా మనకు చూపిస్తూ, ఇద్దరు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎవరు? ఆక్రోష అభిమానం మిథునమని పేరు. ఒకటి ఆక్రోష స్వరూపం, ఇంకొకటి అభిమాన స్వరూపం. ఒకటి సత్వరా స్వరూపం, ఇంకొకటి శాంత స్వరూపం. ఇద్దరు వేరే వేరే రకంగా ఉంటే కూడా ఇద్దరి ఒకే లక్ష్యం ఏమిటి? మనం కాపాడాలి, అందరినీ కాపాడాలి, మనకు ఒక ఆత్మధైర్యం ఇవ్వాలి, మనకు క్షేమం ప్రసాదించాలని చేస్తున్నారు. దానికి వేదాంత దేశిక స్వామి ఒక చిన్న ఉపమానం చెప్పారు. పాదుకా సహస్రంలో మనము కాళ్ళు పెట్టి నడుస్తున్నాం కదా, ఎలాగ నడుస్తున్నాము? ఇట్లా పెట్టి నడుస్తున్నాం కదా. దీన్ని చూస్తే మనకేం కనపడుతుంది? మనకేం కనపడలేదు, కాళ్ళు పెట్టి నడుస్తున్నామని. ఆయనకు ఒక రూపకం కనపడింది, వేదాంత దేశిక స్వామి వారికి రూపకం. నువ్వు పాదుకతో రెండు కాళ్ళు ముందు పెట్టి, అడుగు పెట్టి, ముందు అడిగలు పెట్టి వస్తున్నావు కదా, అప్పుడు చూస్తే నాకు ఎలాగ ఉంటుందంటే మహాలక్ష్మి
మహాలక్ష్మి మహావిష్ణువు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు మనం చూసి ఈ జీవాత్మని రక్షించడానికి నేనే వెళ్తున్నాను, లేదు లేదు నేందా వస్తాను, లేదు లేదు నేందా కాపాడుతున్నాను అని చెప్పి ముందు అడుగుపెట్టి మీరు ఇద్దరు వచ్చి మమ్మల్ని కాపాడేటట్టు మాకు ఒక ప్రతిరూపం వస్తుందని చెప్పి వేదాంతేశులు చెప్పారు. ఒక మనిషి కాళ్ళు ముందు ఎన్నికలు పెట్టి నడిచేటప్పుడు వేదాంతేశిక స్వామికి ఏమీ అభిప్రాయం వచ్చింది, లక్ష్మీ నారాయణుడు ఇద్దరు మన కోసం యుద్ధం చేసి లేదు లేదు నేనే కాపాడుతున్నాను, మనం లోపల చూస్తున్నాం ఇట్లా వెళ్తున్నారు, నేను చేయను మీరు చేయంటే నేను చేయను ఇట్లా వెళ్ళేవారిని చూస్తాము, కానీ వీరిద్దరు మన కోసం ముందు అడుగుపెట్టి నేనే చేస్తాను పోటీ చేసుకొని మనం కాపాడడానికి వస్తున్నారు. అటువంటి దివ్య దంపతులు ఒక ఆలింగనంలో ఉండటం, అది అర్థం చేసుకొని బ్రతకటం అనేదే మహత్సౌభాగ్యం. ఈ దేవాలయానికి చాలా మందిలో వస్తున్నారు, అదే నేను ఎప్పుడు చెప్పేవాడు, ఈ దేవాలయాలు చాలా మందిలో వస్తున్నారంటే అది మషక గణం అని పేరు. ఈ బడిలో చూస్తే చాలా మషకాలు ఉంటున్నాయి, క్రిమి కీడాలన్నీ ఉంటున్నాయి బడిలో, అదే చదువుతున్నాయి, అవి పరీక్ష రాస్తున్నాయా, దానికి ఏదైనా ఉత్తీర్ణం అవుతుందా, అట్లా మన దేవాలయాన్ని మషక గణలాగా ఉండకూడదు, మనుష్య గణంగా మానవోత్తమ గణంగా మనం ఉండాలి. అందరూ వస్తున్నారో వచ్చి ఏదో నమస్కారాలు చేసి ఉండకూడదు. ఆ జీవాత్మ పరమాత్మకు ఉంటున్న ఒక సంబంధం ఉంటుంది. దాంట్లో ఇంకొక రహస్యం చెప్తాను, దానికి ఛాయానువర్తనం అని పేరు. మీరు దర్శనానికి వస్తే భగవంతుడు ఏం చేస్తారు తెలుసా, చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడ వచ్చి నమస్కారం చేస్తారు, నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి ఈ గోపురం దాటి బయట వెళ్ళినప్పుడు ఈ భగవంతుడు అనేక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని ఉంటుంది సహస్రనామం. దానికి ఒక వ్యాఖ్యానం ఏమంటే, అర్చారూపంగా ఉంటున్న భగవంతుడు ఆయన్ని దర్శనం చేసుకుని దేవాలయ ప్రదక్షిణాలన్నీ చేసి ఈ గోపురాల నుంచి బయట మీరు వెళ్ళినప్పుడు ఆయన రూపాన్ని నుంచి ఒక ఛాయా రూపాన్ని మీ వెంటనే పంపిస్తాడు. ఈ మంగళగిరి నరసింహస్వామి నేను చెన్నైకి వెళ్ళినప్పుడు ఆయన తణుకు వెళ్ళిపోతే, వాడు అహోబిల్ వెళ్ళిపోతే, మీరు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతే, ఆయన బెంగళూరు వెళ్ళిపోతే మనం నమ్మాలి, ఇది శాస్త్ర ప్రమాణం. ప్రతి ఒక్క మనిషి ఇక్కడి నుంచి మీరు గుంటూరు వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్క మనిషి వెంటే ఒక ఛాయా రూపం ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆయన అట్లా కోటి లక్ష రూపమైన ఛాయలు ఆయన చేసుకోవచ్చు, అనేక రూపాయలు మీరు ఆయన మనకు దర్శనం చేసిన తర్వాత మనమే వదిలేస్తాము, కానీ ఆయన మనల్ని ఎప్పుడు వదలలేదు. ఆయన ఏం చేస్తాడు, ఛాయా రూపంగా ఇదే శంఖ చక్ర గదా పద్మపాణి రూపుడై ఇదేలాగా అనేక విధమైన సౌందర్య అలంకారాల ఆభరణాలు అదన్నీ భూషించుకొని మన వెంటనే వాడు వస్తాడు, మన వెంటనే ఉంటున్నాడు. ఇది నిజమైన విషయం. ఛాయానువర్తనమని పేరు. భగవంతుని ఒక దివ్య ఛాయ ప్రతిబింబం మన వెంటనే వస్తుంది, కానీ మనము అజ్ఞానం ద్వారా అర్థం చేసుకోలేదు, దాన్ని మనం పంపించేస్తాం. ఆ ఛాయని మనం ఏం చేస్తాము, మన నిరాకారం ద్వారా, మన బుద్ధి విహీనత ద్వారా, మనకు ఉంటున్న కలుషిత మతి కల్మష ద్వారా ఆ స్వామివారు ఏం చెప్తాము, నాకు వద్దు వెళ్ళిపోని చెప్పలేదు, కానీ అటువంటి ఒక భావనలో, అటువంటి ఒక ప్రక్రియలో, అటువంటి ఒక మహద్భాగ్యం మనకు చాలా సమీపంగా వచ్చిన తర్వాత కూడా అది అర్థం చేసుకుని ఉపయోగించలేక అంత ఒక ప్రారంభం మనకు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఈరోజు భగవంతునికి మనకు ఉంటున్న సంబంధం బాంధవ్యాన్ని చేయాలి. ఇద్దరు మన కోసం ఉంటున్నారు, వారికి ఒక ఆక్రోశం, వారి ఒక అభిమానం రెండు మనకు శక్తిదాయకం, పుష్టిదాయకం, క్షేమకారకం అని భావించి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం అంతరింటికి వెళ్ళిపోతున్నాం, కానీ మనతో పాటు ఎవరు వస్తున్నారు, అగ్రే నరసింహ, పృష్ఠే నరసింహ, పార్శ్వయో నరసింహ, ఉపరి నరసింహ, అధస్తాత్ నరసింహ, మనసి నరసింహ అని ఆయన మనతోనే వస్తున్నారు. ఇది వచ్చి ఒక కల్పనా స్వరూపం కానీ అభిమాన భావ్యం కానీ కాదు, నిజంగానే వాస్తవికంగా భగవంతుని ఒక అప్రాకృత మూర్తి ఛాయారూపంగా మన వెంటనే వస్తుంది. ఆయనని అర్థం చేసుకుని ఆయనకు మనకు ఒక సంబంధాన్ని మనము సృష్టి చేస్తే, ఆ సంబంధాన్ని అర్థం చేసుకొని మనం ఒక అభిమానిస్తే, మన అభిమానం ద్వారా దానికి ప్రతికరిస్తే భగవంతుని అభిమానం మనకు పనిచేస్తుంది. అదే చెప్తున్నారు వారు, ఒక మనిషి వచ్చి మీకు పాయసం అమృతాన్ని ఇస్తున్నారు, నువ్వు నోరు మూసుకొని ఇట్లా చూస్తూనే ఉంటే అది ఎట్లా నీకు లోపల వెళ్తుంది, దానికి అనుక్రియ అని పేరు. ఒక మనిషి ఒక డబ్బు ఇస్తారు, ఆ డబ్బు ఇచ్చేటప్పుడు ఎలాగ చేస్తాము, ఇట్లా గట్టిగా పెట్టుకుంటాము, రెండు చేతులతో పెట్టుకుంటాము. ఒకవాడు ఏదైనా ఇస్తేనప్పుడు అని నోట్లో తీసుకుంటాం. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ముఖ్యమైన విషయం అంటే చెప్పండి అని చెప్పి చెవులు చూపిస్తాము. అట్లనే భగవంతుడు అనుగ్రహం ఇచ్చేటప్పుడు, అభిమానం ఇచ్చేటప్పుడు ముఖం ద్వారా పాయసాన్ని, కరం ద్వారా ధనాన్ని, శ్రవణం ద్వారా విషయాన్ని గ్రహించేటట్టు ఆత్మ ద్వారాని తెలిసి అతను ఇస్తున్న అనుగ్రహాన్ని అలాగనే మనము లావకంగా తీసుకోవాలి. అలాగనే మనము లావకంగా తిమింగలు అంటున్నారు కదా, అలాగనే మనం తీసేయాలి, మింగేయాలి. అటువంటి ఒక ఆత్మ ద్వార ఉద్ఘాటనానికి పొద్దున అక్కడ ఉపన్యాసం చేశాము. ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ఇక్కడ మనం అంతరం వెళ్ళినప్పుడు, ఎప్పుడు మనకు దీని ముందు వచ్చినప్పుడు కూడా నరసింహస్వామి మనతో ఇచ్చేశారు, మనతోనే అప్పుడు ఉన్నారు, అప్పుడు తెలియలేకపోయాము. ఈసారి మనము దానికి స్పందనంతో, స్ఫూర్తి శక్తితో ఆ స్వామివారి ఉపస్థితి, ఆయన ఉంటున్న ఒక ఆవిర్భావాన్ని అర్థం చేసుకుని అనుభవించి దాని ద్వారా మిగతా వారికి కూడా నరసింహస్వామి భక్తి వచ్చేటట్టు చేస్తాం. అదే మనం చేయాల్సిన కర్తవ్యం. ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పినట్టు, మనం పైన చెప్పింది నరసింహస్వామి క్షేత్రానికి మహాత్మ్యం రావడానికి చెప్పారు. ఈరోజు లోక కళ్యాణానికి, లోక సంరక్షణానికి, మన సంస్కృతి
వైదిక ధర్మానికి మంచి ఒక సంరక్షణ జరగాలంటే ఇక్కడ వేదములన్నీ ఈ స్వామి గర్జన అని చెప్పారు, ఆయన్నే కాపాడాలి, ఆయన పురుషోత్తముడు. అందువల్ల ఆయన సన్నిధిలో వేదస్య సంస్కృతే సంస్కృతస్య ధర్మస్య రాష్ట్రస్య సంరక్షణార్థం నరసింహం ఉపాస్మహే అని సంకల్పం తీసుకొని మనం అందరం నెలకు ఒకసారి అయినా ఒక 10 మందిని కూర్చొని జపించాలి, భగవంతుని దివ్యనామాలు చూడాలి. ఒక 2 సంవత్సరాలు చూడండి మన రాష్ట్రంలో ఎంత క్షేమం వస్తుంది, క్షామం వెళ్ళిపోతుంది, దుష్టులు ఆతంకవాదులు అందరూ వెళ్ళిపోతున్నారు, మంచి సజ్జనాలు రాజులై వస్తారు, రాజులు ధార్మికంగా ధర్మస్వరూపంలో ధర్మ మార్గంలో వెళ్ళిపోతారు, అంతము ప్రజా పరిపాలకులైపోతున్నారు, ప్రజా భక్షకులై ఇప్పుడు ఉంటున్నారు, ప్రజా రక్షకులైపోతున్నారు. ఇదన్నీ ఈ మార్పులన్నీ మన చేతిలో ఉంటుంది, అదన్నీ సాధించే సమర్థత సర్వశక్తితో ఆయన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఆయన చేతిలో అన్నీ ఉంటుంది. ఇంకా చేయకుండా ఉండటం అనర్థం, అపాయకరం, మూఢ్యం, అట్లా మనం చేయకూడదు, దోషాస్పదం కూడా. ఈ రోజు నుంచి మనం ఈ నరసింహస్వామి ఆలయానికి చాలాసార్లు వచ్చాము, ఇప్పుడు ఇంకా రాబోతున్న మన విజయాలు దర్శనాలన్నీ అర్థపుష్టితో, అభినయ పుష్టితో, భావస్ఫూర్తితో, అర్థ పౌష్కల్యంతో, తర్వాత దానికి సంకల్ప వైరాగ్యంతో ఇంకా ముందు వచ్చిన అలాగే మేము రాబోతున్నాం. కానీ ఈ 5 గుణాలు మన దగ్గర కొంచెం విశేషంగా ఉండాలి. ఒక కన్యకు అదే కన్యనే వివాహితం అయిన కన్య, అదే కన్య పెళ్లికి ముందు ఉంటున్న అదే కన్య అప్పుడు పెళ్ళి అయిపోయింది. కానీ పెళ్ళి అయిన తర్వాత సంస్కారం ద్వారా ఏమొస్తుంది, కొంచెం లజ్జ వస్తుంది, కొంచెం బాంధవ్యం వస్తుంది, కొంచెం సద్గుణం వస్తుంది, కొంచెం ప్రేమ వస్తుంది, సత్వబుద్ధి వస్తుంది, ఒక బాధ్యత వస్తుంది, నిర్వాహ సమర్థత, ఇదన్నీ పెళ్ళైన తర్వాత మంగళసూత్ర ధారణ ద్వారా వస్తుంది. ఇప్పుడు భగవంతునికి మీకు ఆధ్యాత్మిక వివాహమై మీకు దివ్యమంగళ సూత్రధారణ అయిపోయింది, అది ఆధ్యాత్మిక యోగ సంపత్తి అని పేరు. దాని ద్వారా ఇంకా మనము మన బాంధవ్యాన్ని, మనకుంటున్న బాధ్యతని, సత్వగుణాన్ని, సౌగుణ్యాన్ని మనం నిరూపించాలి. ఆ బుద్ధిని, భావనని మనకు స్థిరంగా భగవంతుడు అనుగ్రహించాలని చెప్పి మరి ఒకసారి మన పద సరోజంలో మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ మరి ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను. నారాయణ.